ఇంటి ముందున్న ఆవరణలో మధ్యగా మండపం కట్టారు. అట్టస్తంభాలు, వాటి పైభాగంలో ఏనుగు తలలు, వాటి తొండాల్లో కాగితపు పూలదండలు. మండపం పైభాగంలో శిఖరంలా మెరుపు కాగితాలతో అట్టలకి చుట్టారు. ఇక నాలుగు వైపులా పూసల గొట్టాలన్నీ వేలాడదీశారు. పెట్రోమాక్స్ లైట్లలో ఆ మండపం సువర్ణ రథంలా దగదగలాడిపోతోంది. ప్రహరీ అవతల ముత్యాల పల్లకి తయారుగా ఉంది. అరుంధతి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. అబ్బా, ఎంత బాగా కట్టారో! ఎవరో దేవతలొచ్చి కూర్చునేటట్టుంది. ఆ పందిట్లో మిగిలిన ఏర్పాట్లన్నీ చూశాక లోపలికి వెళ్ళి కొత్త వదినకి పెళ్లి కూతురు అలంకరణ ఎంతవరకు వచ్చిందో చూడాలనిపించింది. కానీ పొద్దట్నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసిందో. అస్తమాను తను ఇలా వాపిరిలా వస్తుంటే వాళ్ళంతా ఎంత నవ్వుకుంటారో. అయినా వాళ్ళు తమని చాలా గౌరవంగా, మన్ననగానే చూస్తున్నారు. బాజా భజింత్రీల వాళ్ళు ముందు సావిట్లో తాటాకుల చాప మీద కునుకులు తీస్తున్నారు. లోపల గదుల్లో కొందరు ఆడవాళ్ళు, మగాళ్ళు గంపలు, బుట్టలు, ఇత్తడి పళ్ళాలు పట్టుకుని అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు. ఒకరికొకరు పనులు పురమాయించుకుంటున్నారు. తిన్నగా సూటిగా కనిపిస్తున్న దొడ్లో పందిరి కింద గాడిపోయిల దగ్గర వంట బ్రాహ్మణులు ఏవో మాట్లాడుకుంటున్నారులా ఉంది. వీధి గుమ్మానుకున్న కటకటాల తలుపు దగ్గర నిలబడిపోయి లోపలికి వెళ్ళనా మాననా అని సంకోచిస్తోంది అరుంధతి. ఇంతలో వసారా పక్కనున్న గదిలో నుంచి మాటలు, గలగల చప్పుళ్ళు వినిపించాయి. ఒక్కో అడుగు వేస్తూ గుమ్మం దాకా వెళ్ళింది. ఒసే పద్మ, చెప్పిన మాట విను. ఆ పూలదండ కూడా పెట్టని. నీకు తెలీదు ఎంత అదృష్టం చేసుకుంటేనో నీకీ సంబంధం కుదిరింది. అతను బుద్ధిమంతుడు. చక్కగా విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెళ్ళయ్యాక కాపురానికి అక్కడికే తీసుకువెళ్తాడు. చక్కగా పట్నవాసంలో ఉంటావు. మీ అత్త ఆడపడుచులు ఎప్పుడోగాని రారు. నీ సంసారంలో అంతా నీ పెత్తనమే. ఇంతకన్నా ఏం కావాలే? హాయిగా చట్టా పట్టాలేసుకుంటూ ఉండొచ్చు. గొంతు తగ్గించి చెప్తున్నారెవరో. ఆ సర్లెద్దు. ఎంత విసుగో ఆ కంఠంలో. అది పెళ్లికూతురు గొంతే. దానికేం చెప్పకే చిట్టమ్మ. ఎంత చెప్పినా అంతే. ఆ మూడు ముళ్ళు పడితే అదే దారిలోకొస్తుంది. మరెవరో సన్నసన్నగా గొణుగుతున్నారు. అయినా దీనికింత పిచ్చేమిటొదినా? ఆ సుందరాన్ని చేసుకుంటే ఏం సుఖం? పొలం ఉంది, ఇల్లుంది అన్న మాటే గాని ఇద్దరు ఆడపడుచులు రాక్షసులు. ఆ అత్త పీనుగ మహమ్మారి. ఆ ఆడపడుచులు ఎప్పుడూ పుట్టింటి చూరు పట్టుకునే వేలాడతారు. ఒక్క కొడుకన్న మాట గాని ఆ ముగ్గురు గయ్యాళిదే పెత్తనం అంతా. రోజూ వంట, వార్పు, మర్యాదలు చూడగలదా? మధ్య మధ్య ఆ చిన్నత్త కూడా ఉంటుందట. జన్మంతా చాకరీలతోటే తెల్లారిపోతుంది. ఆ సుందరంగాడికి ఉద్యోగమా పాడా? పంచెగ్గట్టి పొలానికెళ్ళేవాడు. దీని ముద్దు ముచ్చట్లు చూడగలడా? వెర్రిది, తెలుసుకోలేకపోతోంది. నువ్వు అవతలకెళ్ళి బాబూ. అయిష్టం స్పష్టంగా వినిపిస్తోంది పద్మ స్వరంలో. వెళతాలే. నువ్వు ఆ రుసరుసలు ఇంక మానేయ్. అక్కలిలాగే ఉన్నారా? నీకా నాలుగక్షరాలు చెప్పిస్తే స్వతంత్రాలువైపోతున్నావు. అక్షరం ముక్క నేర్చినందుకు ఆలోచన జ్ఞానం పెరగాలి. శుభంగా పెళ్లివేళలో ఆలకేమిటి? త్వరగా అలంకారం అంతా పూర్తి చేసుకుని గౌరీ పూజకు సిద్ధంగా ఉండు. తిరుగులేదింకా అన్నట్టు తీవ్రంగా చెప్పేసింది. బయటకి వస్తున్నట్టుందని చప్పున అరుంధతి పక్కకు తప్పుకుంది. కళ్యాణ వేదిక మీద బుట్టలో కూర్చున్న పద్మని తదేకంగా చూస్తోంది అరుంధతి. తెర కట్టుంది. మంత్రఘోష వినిపిస్తోంది. మధ్య మధ్య బ్యాండు సన్నాయి మోగుతుంది. అందరికీ అక్షింతలందిస్తున్నారు. సత్యం అన్నయ్యని చూసింది అరుంధతి. కనీ కనిపించని చిరునవ్వుతో అప్పుడే మెడలో వేసిన ఉత్తర జంధ్యాన్ని తడుముకుంటూ బ్రాహ్మణుడు చెప్తున్న మంత్రాల్ని అనుకరిస్తూ తల తిప్పి అందరి వైపు చూస్తున్నాడు. అరుంధతి పైన కూడా ఓ చూపు విసిరి మళ్ళీ పక్కకు తిరిగాడు. ఆ క్షణంలో అరుంధతికి అన్నయ్య, వద్దురా, పద్మని నువ్వు పెళ్లి చేసుకోకురా అని చెప్పేద్దామనిపించింది. చెప్తే పందిరంతా గగ్గోలైపోదు. బామ్మ, నాన్న, అమ్మ తనని ఏం చేస్తారు? ఆ ఊహ రాగానే గట్టిగా ఊపిరి పీల్చుకుని కూర్చుంది. జీలకర్ర, బెల్లం పెట్టుకున్నారు వధూవరులు. బాజా భజంత్రీలు మారుమ్రోగాయి. టప్టపా అక్షంతలు పడుతున్నాయి పందిరి నలుమూలల నుంచి. ఆ తర్వాత మరి కొద్దిసేపటికి సూత్రధారణ. మళ్ళీ అక్షింతలు, బాజాల మోత. అమ్మయ్య, సత్యం ఓ ఇంటివాడయ్యాడు అన్నాడో పెద్ద మనిషి. ఏరుకోరి చేసుకున్నాడని సుబ్బమ్మగారు చెప్తున్నారు. మొత్తానికి మనవడి పెళ్లి జరిపించావు సుబ్బమ్మ. కర్ర పట్టుకుని వంగిపోతూ బోసినోటితో ఓ తాతగారు జనాన్ని తప్పించుకుంటూ వచ్చి అభినందనలు తెలిపారు. అప్పుడు సుబ్బమ్మగారి ముఖంలో అక్కడున్న పెట్రోమాక్స్ లైట్ కన్నా ఎక్కువ వెలుగు తళుక్కుని మెరిసింది. ఆ, ఏదో మీ పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలి. మీ మనవడి పెళ్లి కూడా జరిగిపోతే అదే నేను కోరేది. భగవంతుడు తలుచుకుంటే. అరుంధతి లేచి అవతల తలంబ్రాల తంతు చూడ్డానికి వెళ్ళింది. మండపం చుట్టూ అంతా ఆడవాళ్లు మూగి వధూవరులతో పోటాపోటీలుగా పోయిస్తున్నారు.
సిగ్గుపడకు పద్మ, పోసే అంటున్నారు అక్కలు. సత్యం మాత్రం గబగబా పోసిస్తున్నాడు, నవ్వుతున్నాడు. పద్మ తలెత్తకుండానే ఏదో పోస్తోంది. సిగ్గు అంటున్నారు. అరుంధతికి ఎలాగో ఉంది మనసులో. పాపం ఆ సుందరం ఎవడో కాని పద్మవాణ్ణి పెళ్లి చేసుకుందామనుకుంటే వద్దని సత్యం అన్నయ్యతో జరిపించారు. ఎలా ఇష్టపడుతుంది? పైగా సిగ్గంటారేమిటి? అది ఇష్టం లేకపోవడం. అన్నయ్యకి తెలిస్తే ఈ సంతోషం అంతా ఏమవుతుంది? అయ్యో వీర్రన్నయ్య! అక్కడి నుంచి కదిలొచ్చేసింది. మరి కాసేపటికి వధూవరులిద్దరినీ అగ్నిహోత్రాల దగ్గరికి తీసుకువెళ్లారు. పందిట్లో వాళ్ళంతా ఏదో చాలా బాధ్యత తీసుకున్నట్టు తమ ఆశీర్వాదం, అక్షింతలు అన్నీ అందాయి గనుక ఇక ఆ దంపతులు హాయిగా వర్ధిల్లుతారనే దృఢ విశ్వాసంతో ఇక తిరుగు ప్రయాణానికి బళ్ళు, రైళ్లు ఎప్పుడెప్పుడున్నాయో అని వివరాలు అడుగుతున్నారు. అరుంధతికి ఏంటో పెళ్లికి బయలుదేరి వస్తున్నప్పుడున్న ఉత్సాహం, ఆనందం ఇప్పుడు లేవు. పెళ్ళంటే చేసుకునే వారిద్దరూ చక్కగా ఇష్టంతోటే ఉంటారనుకుంది. కానీ ఇలా ఇష్టం లేని పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయని తెలీదు. పిప్పర్మెంట్ బిళ్ళ చప్పరిస్తూ లోపల ఏ బాదం పప్పో ఉంటుందనుకున్నప్పుడు అనుకోకుండా కుంకుడు గింజలో పప్పు తగిలితే ఆ చేదు తిన్నప్పటి అనుభవంలా ఉంది. తొలకరి జల్లులు వసుదని గిలిగింతలు పెడుతున్నాయి. గ్రీష్మతాపానికి వడలిపోయిన భూమాత వరుణుడి కౌగిట్లో మెల్లమెల్లగా సేద తీరుతోంది. అమ్మారు, 6వ క్లాసు పాసయ్యావు కదా, చాలు ఇక స్కూల్ మానేయ్ అన్నారు వెంకట్రావు గారు ఓ రోజు. నాన్నా బీసుకుపోయింది. అవునమ్మా, ఇంకెలా వీలవుతుంది? నేనేమో రిటైర్ అయిపోయాను కదా. రాజన్న హైదరాబాదులో ఉంటున్నాడు కదా. ఇంకా ఇక్కడెందుకు మనం? బామ్మ పెద్దదైపోయిందా? స్వగ్రామం వెళ్ళి హాయిగా అక్కడ కౌలుకిచ్చిన పొలాలు చూసుకుంటూ చీకు చింత లేకుండా ఉండాలనుంది. ఇక్కడ అద్దెళ్లలో ఎందుకు చెప్పు? ఇప్పుడు నాకు పెన్షన్ తప్ప పూర్తి జీతం రాదు కదా. ఎలా చాలుతుంది? అరుంధతి మాట్లాడలేకపోయింది. సంవత్సరం క్రితం తను ఈ పరిస్థితిని ఊహించలేదు. 6వ క్లాసులోకొచ్చాను. బాగా చదివి ఫస్టు రావాలనుకుంది. నిజంగానే చదివింది. 2 మార్కుల తేడాతో సెకండొచ్చింది. హెడ్ మిస్ట్రెస్, క్లాస్ టీచరు మెచ్చుకున్నారు. ఈ 3 ఏళ్లలో తను ఇంగ్లీష్ ఎంత బాగా నేర్చుకుందో. హిందీ పరీక్షల్లో 3 పాసైపోయింది. స్కూల్లో అందరితో బాగా స్నేహం చేసేసుకుంది. అందరూ తన చుట్టూ తిరుగుతున్నారు. ఆటల్లో, పాటల్లో, డిబేట్లలో గెలుస్తోంది. పెద్ద క్లాసు పిల్లలు కూడా తనతో బాగా మాట్లాడుతున్నారు. చలాకీ పిల్ల, తెలివైన పిల్ల అన్న బిరుదులు తెచ్చేసుకుంది. ఇప్పుడు తను 7వ క్లాసులోకొచ్చింది. ఫస్ట్ వచ్చి తీరాలనుకుంటోంది. కానీ చదువే మానేయమంటే 7 కూడా చదవకుండానే తన చదువు ఆగిపోతుందా? అది కాదమ్మా, ఇన్నాళ్ళు నా ఉద్యోగం కోసం ఉన్నాం కానీ ఇంకెందుకు? పోనీ రాజాయన ఇక్కడ లేడు కదా. వాడు హైదరాబాద్లో బిఏలో చేరాడు కదా. నాన్నా, ఆ ఊళ్ళో స్కూలుందా? కొమ్మ నుంచి జారిపోకుండా పట్టుకునే ప్రయత్నం అది. ఆ, ఏదో ఉన్నట్టే ఉంది. పోనీలే, అక్కడ చదువుకోవచ్చు. హమ్మయ్య, పొట్టు దొరికింది. కానీ మళ్ళీ అంతా కొత్త. ఈ స్నేహాలు, సంతోషం, స్కూలు, టీచర్లు అన్నీ వెనక్కి నెట్టేయాలి. మళ్ళీ ఆ కొత్త చోటు ఎలా ఉంటుందో? గవర్నమెంటుదో, బోర్డు స్కూలో బోధనా పద్ధతి ఎలా ఉంటుందో? వెంకట్రావు గారు కుర్చీలోంచి లేచి గట్టిగా ఆవలించి తల్లితోటి, భార్యతోటి ప్రయాణ సన్నాహాల విషయం మాట్లాడాలన్నట్టు లోపలికి వెళ్లారు. అరుంధతి తండ్రి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుండిపోయింది. 13 ఏళ్ల అరుంధతి 10 ఏళ్ల అరుంధతిలా తన్నుకోవడం, ఏడవడం దశ నుంచి ఎదిగి మౌనంగా ఆలోచించడం, మెల్లగా సాధించుకోవడం వరకు వచ్చింది. అందుకే తండ్రి చెప్పగానే కస్సుమని లేవలేదు. ఏడాది నుంచి తను ఎందుకు ఆలోచించలేదా అనుకుంది. తండ్రి రిటైర్ అవడం తప్పదు కదా. అప్పుడెలాగా అని తనకి తోచనేలేదు. తన చదువు కోసం ఎలా ఉంటారు? జీతం చాలదు కదా. పోనీ ఆ ఊళ్ళోనే చదువుకోవచ్చని సరిపెట్టుకుంది. కుర్చీలో కూర్చుని చేతిలో ఉన్న ఇంగ్లీషు పుస్తకాన్ని గొట్టంలా చుట్టి గెడ్డం కింద ఆనించుకుంది. అలా ఎంతసేపో. లైటు వేసి దండం పెట్టుకుని అదేంటి అలా కూర్చున్నావు? ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? విభ్రాంతిగా చూసింది జగదాంబ. ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుంది అరుంధతి. ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా? వాదించుకున్నారా? అప్పుడప్పుడు స్నేహితులతో వాగ్యుద్ధం చేసి ఒక్కరితి కూర్చుని దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోతూ ఉంటుంది. కానీ ఏడవదు. మరి ఇవాళ ఏమైంది అని ఆవిడ అలా నిలబడిపోయింది. అమ్మా, మన పాలెం వెళితే మరక్కడ స్కూలు బాగుంటుందా? నేను 7లో చేరాలి. ఓసి నీళ్లు బంగారం కాను, ఇదా నీ దొగ్దా? సరేలే, దానికోసం ఇలా చీకట్లో కన్నీళ్లు కార్చకు. లేచి బొట్టు పెట్టుకో. తేలిగ్గా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది. నీకు అర్థం కాదమ్మా, నిట్టూర్చింది అరుంధతి. మళ్లీ నెలలో ప్రయాణం స్థిరపరుచుకున్నారు. స్కూల్లో టీసీ అడుగుతున్నప్పుడు క్లాస్ టీచర్ కలవరపడినట్లే, ఏంటరుంధతి, స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? ఎందుకు అని అడిగింది. అరుంధతి చెప్పింది విన్నాక మీ నాన్నగారిని ఓసారి మన స్కూలుకు తీసుకునిరా, మన హెడ్ మిస్ట్రెస్ మాట్లాడతారు అంది.
ఆ టీచర్ ఉద్దేశం లీలగా అర్థమైన అరుంధతికి సన్నటి కాంతిరేఖ మెరిసినట్టయింది. బహుశా నాన్నతో చెప్పి తనని ఇక్కడే ఉంచేలా చేస్తారేమో. ఎందుకో రమ్మన్నారని కూతురు చెప్పగానే వెంకట్రావు గారు స్కూలుకి వెళ్లారు. చూడండి, అరుంధతి ఈ సంవత్సరం సెవెంత్ క్లాసులోకొచ్చింది. పబ్లిక్ పరీక్ష ఉంటుంది. తెలివైన పిల్ల. చక్కగా చదువుతుంది. ఈ సంవత్సరం ఇక్కడే పరీక్ష రాయనీయండి. ఏ మారుమూల పల్లెటూరుకో వెళితే చదువు పాడవుతుంది. మర్యాదగా కూర్చోబెట్టి అంతకంటే వినయంగా చెప్తుంటే వెంకట్రావు గారు కొంచెం తడబడినట్టయి, అది కాదు మేడం, నేను రిటైర్డ్ పర్సన్ని కదా, ఇక్కడ ఉండడం కష్టం అన్నారు. అలా అంటే ఎలా? ఒక సంవత్సరం ఎలాగో మీ అమ్మాయి కోసం ఆగండి. ఇదే మగపిల్లాడైతే ఉండరు అంటూ ఎంతో చెప్పింది. ఆవిడ అంత శ్రద్ధ తీసుకుని తనని పిలిపించి ఇంత ప్రాధేయపడ్డం చూస్తే ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. సున్నితంగా తిరస్కరించి లేచొచ్చేశారు. ఏమిట్రా, ఇదా ఆవిడ కోరే కోరిక? బాగుందిరా. తను ఉద్యోగం చేస్తోంది కదా అని పిల్లలందర్నీ కూడా ఉద్యోగాలు చేయమంటుందా ఏంటి? మన వీలు సాలు మనం చూసుకోలేమా? ఇందుకా ఆవిడ్ని పిలిచింది? సుబ్బమ్మగారు సంగతి విన్నాక నవ్వుతూ బుగ్గలు నొక్కుకుని, అమ్మడు, మీ పొంతులమ్మకి నీ మీద ఎంత అపేక్షే? బాగానే ఉంది కాని ఇలా మీ నాన్నని పిలిచి కూడా చెప్పిందేమిటే అని మరీ మరీ నవ్వింది. అరుంధతి చిరచిరలాడుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. టీసీ చేతికిస్తూ, అరుంధతి, ఎక్కడికి వెళ్ళినా చదువుకో, మానేయకు అని గట్టిగా చెప్పింది హెడ్ మిస్ట్రెస్. మళ్ళీ ఫ్రెండ్స్ అందరి దగ్గర వీడుకోలు. అరు, ఎంత తొందరగా మమ్మల్ని వదిలేస్తున్నావే? నువ్వు వెళ్ళిపోతే క్లాసు చిన్నబోతుందే. అయ్యో, వెళ్ళిపోతావా? మళ్ళీ రావా? శోభ, జయ, సుగుణ కళనీళ్లు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర పక్కవాటాల్లో లీల, చంద్ర, సుధ, రమ చేతుల్లో చేతులు కలిపి రిక్షాలెక్కేదాకా వదల్లేదు. అరుంధతి మళ్ళీ రైలెక్కింది. బామ్మ, అమ్మ, నాన్నతో. చెమ్మగిల్లుతున్న కళ్ళని పైట కొంగుతో అద్దుకుంటూ నేను పాలెం వెళ్ళి చదువుకుంటానని మనసుని గట్టి చేసుకుంది. మధ్యతరగతి జీవితంలా ఉంది పాలెం ఊరి పరిస్థితి. అప్పటికింకా ఆడపిల్లల చదువులకి పెద్దగా విలువివ్వని రోజులు. పట్నాల్లో ఉన్నవాళ్లు బాగా కలిగిన కుటుంబాల్లోనూ తప్ప మామూలు మధ్యతరగతి వాళ్ళు మగపిల్లల చదువు సంధ్యల మీద చూపిస్తున్న శ్రద్ధాసక్తులు కూతుళ్ల విషయంలో చూపించడం లేదు. పెళ్లి చేసి పంపించే తాపత్రయం ఒక్కటే వాళ్లకున్న ముఖ్య ధ్యేయం. ఉద్యోగం పురుష లక్షణం కనుక మగాడు ఆ ఉద్యోగం కోసం చదువుకోవాలి. ఒకవేళ వాడికి మరో రకమైన సంపాదనం, ఆస్తిపాస్తులో ఉంటే వాడు చదువుకోవాల్సిన అగత్యం లేదు. చదువు కేవలం ధనార్జన కోసమే. ఆనాటి సమాజంలో బాగా జీర్ణించుకుపోయిన మనస్తత్వం ఇది. ఓ చిన్న స్కూలు, పోస్టాఫీసు, ఆయుర్వేదం డాక్టరు, భజన మందిరం, ఆ మందిరంలోనే చిన్న గ్రంథాలయం, ఆ గ్రంథాలయంలో తత్వ జిజ్ఞాస, ఈశ్వర సాధన, ఉపనిషత్తు సారాంశం, దివ్యజ్యోతి మొదలైన పండిత గ్రంథాలు, రామాయణ, భారత, భాగవతాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణ జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు వేద ఘోష, పండిత సభలు జరిగేవి. యువకుల్లాంటి వారంతా కాంగ్రెసు అని, కమ్యూనిజం అని చర్చలు జరుపుతూ ఆనాటి రాజకీయాల్ని ముచ్చటించుకునేవారు. వీరేశలింగం పంతులు గారిని విమర్శించే పెద్దలతో చిన్న చిన్న ఘర్షణలు పడేవారు. అభ్యుదయవాదులకి, సనాతనాచారులకి కొంచెం పేచీలొస్తుండేవి. వయోభేదాల వల్ల ఏర్పడే అభిప్రాయ భేదాలు తరచూ జరుగుతూ ఊరి పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. ఆ ఊరికి 3 మైళ్ళ దూరంలో రైలు స్టేషన్ ఉంది. మైలు దూరంలో బస్టాండ్ ఉంది. 1/2 మైలు దూరంలో నది దగ్గర పడవల రేవు ఉంది. కింద మెట్టు నుంచి పైకెక్కారు, కానీ మరో మెట్టు ఎక్కలేరు. భయమో మూర్ఖత్వమో తెలియని అయోమయ పరిస్థితి ఆ ప్రజల్ది. ఒక విధంగా మధ్యతరగతి జీవితం లాంటిది. ఎదిగి ఎదగని స్థాయిలో నిలిచిపోయారు. ఆ సమయంలో వెంకట్రావు గారి కుటుంబం తిరిగి తిరిగి స్వగ్రామం చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా మరిచిపోయిన మమతలు, అభిమానాలు మళ్లీ చిగురించినట్లయింది సుబ్బమ్మ గారికి. ఊళ్ళో అంతా చుట్టేశారు. వీరభద్రం గారి హయాంలో ఉన్నవాళ్లు ఆనాటి వారి గుణగణాలు, టీవీ హోదా మళ్లీ గుర్తు చేస్తూ సుబ్బమ్మ గారిని సంతోషంతో అల్లుకుపోయారు. చూపు ఆనని వాళ్ళు, కాళ్ళు చచ్చుబడ్డవాళ్ళు, నడుం వంగిపోయిన వాళ్ళు, మాట పడిపోయిన వాళ్ళు, ఆఖరికి మంచంలో నుంచి లేవలేని వాళ్ళు కూడా చివరి గడియల్లో మళ్లీ చిన్ననాటి నేస్తురాల్ని చూడగలిగామని ఆత్మీయంగా పలకరించారు. సుబ్బమ్మ గారు సరే సరే, ఇంతకాలంగా చూడని ఇంటిని తిరిగి తిరిగి చూసుకున్నారు. గోడలు తడిమి చూశారు. పెరట్లో కలి తిరిగారు. అరుగుల మీదున్న రాతి స్తంభాల్ని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ ఇల్లు ఆవిడ కాపురం చేసింది. భర్తతో ఎన్నెన్ని అనుభూతులో పొందింది. ఆయన పోయాక కొడుకుతో ఊళ్ళు పట్టుకు తిరిగింది. కానీ మళ్ళీ ఈ ఊరికి రావడం పడనేలేదు. ఎవరికో ఇచ్చారు, అద్దెకిచ్చుకోవడానికి మనస్కరించక. ఏదో రోజూ దీపం పెట్టి అలికి ముగ్గు పెడితే చాలని ఓ బీద కుటుంబానికి వసతిగా ఇచ్చారు.
ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి వెళ్లారు. ఇళ్ళన్నీ కడిగించి ముగ్గులు పెట్టించారావిడ. ఎన్నాళ్ళకి మళ్ళీ తన ఇల్లు, తన వాకిలి, తమ ఊరు చేరుకోగలిగింది అన్న ఆనందాతిశయంతో సుబ్బమ్మగారు తబ్బిబ్బు పడిపోతున్నారు. జగదాంబ మాత్రం నిర్వికారంగా ఊరుకుంది. ఆ ఇంటితో ఆవిడకేమంత బాంధవ్యం లేదు. కేవలం అత్తవారిల్లు అంతే. ఆవిడకున్న అనుబంధాలన్నీ ఉద్యోగపు ఓళ్లతోనే. వీధి అరుగుమీద రెండో రాతి స్తంభం దగ్గర ముగ్గులన్నీ పెట్టిన చోట వేయించారు ఆరాము కుర్చీ. అప్పటికి ఆవిడ మనసు కుదుటపడింది. సరిగ్గా వీరభద్రం గారున్నప్పుడు అక్కడే వేసుకుని కూర్చునేవారు. ఏమే అమ్మడు, ఎలా ఉంది తాతగారిల్లు? అప్పటికి మనవరాలతో కబుర్లాడ్డానికి వీలు చిక్కింది. బానే ఉంది అంది నిర్లిప్తంగా అరుంధతి. పాతబడ్డ పెంకుటిల్లు, నల్లటి గచ్చు, అక్కడక్కడ ముక్కలు విరిగి మట్టి పైకొస్తోంది. గోడలకున్న కన్నాల్లో సున్నాలు వేయించిన అతుక్కోక రాలిపోతున్న చౌడు మట్టి. మేడంత ఎత్తున్న అరుగులు, బోర్లించిన గ్లాసుల్లా మొదట్లో లావుగా ఉండి చివర్లలో సన్నబడ్డట్టున్న స్తంభాలు. అక్కడక్కడ ఇటుకలు రాలిపోయిన ప్రహారీ గోడ. అరచేయంత మందంతో బొడిపొలు కట్టినట్టు ఇనుప దిమ్మెలతో వీధి తలుపు. ఆ ప్రహారీ గోడకున్న తలుపుకేమో కింద మూరెడు పొడవున చెక్కముక్క ఊడిపోయి కుక్క కూడా దూరి రాగలదు. ఏంటో బామింత సంబరపడిపోయే ఈ ఇంట్లో తనకేం అనిపించడం లేదు అనుకుంది. ఊరు ఎలా ఉంటుందో, బండిలో వస్తుంటే అక్కడక్కడ డాబా ఇళ్ళు, మేళ్ళు కనిపించాయి గాని అన్నీ పాతరకాలే. పోనీ ఇవన్నీ ఎలా ఉంటే తనకేం? తనకి కావలసింది స్కూలు. అది ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకోవాలి, చూడాలి. పిచ్చిపిల్ల, ఏంటలా ఉన్నావు? కొత్తగా ఉందా? సాయంత్రం ఎంచక్కా కోవెలకి తీసుకువెళతాలే. సుబ్బమ్మగారు తల నిమురుతూ ఉంటే, గుడిమాటకేం, బడెక్కడుందో నాన్నగారిని అడగాలి అంది. ఓసి నీ తొందరకోలా, ఏది ఇంకా మనం కుదుట పడనేలేదు. అప్పుడే ఇంత కంగారేమిటే? సరేలే, ముందు స్నానం చేయి. చక్కగా జడవేసి దొడ్లో ఉన్న ఆ సీతమ్మవారి జడలు తల్లో పెడతాను అంటూ వంటింట్లోకి వెళ్లారు. తొందరేంటి అంటుందేమిటి? వచ్చినప్పటినుంచి ఇల్లు సర్దుకోవడం, వచ్చేవాళ్లతో తుళ్ళుకుంటూ పాత సంగతులన్నీ గుర్తు చేసుకోవడంతోటే సరిపోయింది. అప్పుడే 4 రోజులైపోయింది. నాన్నగారు ఊరంతా తిరగడం, పొలాలు చూసుకురావడంతో గడిపేస్తున్నారు. స్కూళ్లు తెరిచి అప్పుడే 2 నెలలు దాటాయి. ఇంకా ఆలస్యం చేస్తే 3 నెలల పరీక్షల దగ్గరికి వచ్చేస్తాయి. వరంగల్లోలాగా చేర్చుకోరేమో ఈ సంవత్సరమంతా దండగేనా? ఆ ఊహ రాగానే గుండె దడదళ్లాడింది అరుంధతికి. స్నానం లేదు, జడా లేదు. తండ్రి ఎప్పుడొస్తాడా అని వీధి అరుగుమీదే ఆరాము కుర్చీలో కూర్చుంది. ఊళ్ళో పనులు చూసుకుని ఇంటి వాకిట్లో అడుగు పెట్టగానే, నాన్న స్కూల్కి ఎప్పుడు తీసుకువెళతారు అంటూ ఆత్రంగా అడిగింది. ఆయన నవ్వి, ఇవాళ నేను కనుక్కునొస్తానులే. ఒకవేళ వాళ్ళు ఏ వంక చెప్పినా నేను చేర్పించగలను అన్నారు. తమ స్వంత ఊరే కదా అన్న ధీమాతో. అప్పటికి తేరుకుని గుండె కుదుటపరుచుకుంది అరుంధతి. స్నానం చేసి బామ్మ దగ్గర జడ వేయించుకుంది. గట్టిగా బిర్రబిగించి వేస్తారావిడ. కొంచెం వదులుగా వేయమంటుంది అరుంధతి. చి, అలా వదులుగా చెవుల మీదకి పడేలా వేసుకోకూడదమ్మా, అది మన సాంప్రదాయం కాదు అంటుంటుంది. పోనీ తల్లితో వేయించుకుందామంటే, వద్దే బామ్మచేత వేయించుకో అంటుంది. అందుకని బామ్మ వేసిన తర్వాత అద్దంలో చూసుకుని తను కొంచెం ముందు భాగం వదులుగా లాక్కుంటుంది. అవేంటి బామ్మ, ఆ పూలు బాగుండవు అని అయిష్టంగా చూసేసరికి ఆవిడ చిరుకోపంగా చూసి, ఎంచక్కా ఉంటాయి, నేను పెడతానుగా, మన దొడ్లో పూలు, అలా అనకూడదు అన్నారు. ఏంటో చాదస్తం, దొడ్లోదే కదా అని గడ్డి కూడా పెట్టుకోమంటావా? అయ్యయ్యో, అలా అనకే అమ్మడు. నీకంత నచ్చకపోతే ఇక మీదట చేమంతులు, మందార, మల్లెతీగ పెడతాలే. ఇప్పుడున్నో పెట్టుకో. సీతమ్మవారి జళ్ళంటే మా చిన్నతనంలో మేం పడి చచ్చేవాళ్ళం. నేను చావడం లేదుగా. రామరామ, నీకు తెక్కెక్కువే అమ్మడు. పెద్దదానివయ్యావు, ఇంక చెప్పినట్టు చేయడమే గాని ఎదురు జవాబులు మానేయాలమ్మా, లేకపోతే అందరికీ కంటకింపుగా ఉంటుంది. హితవులు చెప్తూనే అరుంధతి తలలో పూలు గుచ్చింది. ముఖం ముడుచుకుని బయటకు వెళ్ళిపోయింది అరుంధతి. వెర్రిపిల్ల, దానికేం తెలుసు ఆ పూల అందం అంటూ కోడల దగ్గర ఆ పూల ప్రశస్తత, గొప్పతనం చెప్తుంటే జగదాంబ ఊకొడుతూ పనిచేసుకుంటోంది. పోనీ దానికిష్టం లేకపోతే మానేకూడదు అన్న కినుక మనసులో ఉంది జగదాంబకి. కాని అత్తగారి దగ్గర వెల్లడించదు. ఆ సాయంత్రం పొట్టుబట్టి ఓ పూలచీర కట్టించి కోవెలకు తీసుకెళ్లారు సుబ్బమ్మగారు. అసలే పొడుగ్గా ఎదుగుతున్న అరుంధతి చీర కట్టుకుంటే పెద్దదానిలా కనబడుతోంది. కాని చీరతో నడవడం చేతకాక 2 సార్లు దారిలో పడబోయింది. చి, ఏంటి బామ్మ, నాకు ఈ చీర కట్టుకోవడం రాదంటే వినవు. అయినా ఇప్పుడే చీరలేమిటి అని విసుక్కుంది. ఊరుకో పిచ్చిపిల్ల, ఆడపిల్లకి చీర కట్టుకోవడం ఎంతసేపట్లో వస్తుంది, పర్వాలేదు, అదే అలవాటవుతుంది. పాలతాటాకు బొమ్మలా ఎంత బాగున్నావో నీకేం తెలుసు అంటూ మురిపెంగా నవ్వారు. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి మా మనవరాలర్రా అంటూ పరిచయం చేశారు.
తిరిగి వచ్చేటప్పుడు, అమ్మడు ఒక్కసారి రామభద్రశాస్త్రి గారింటికి వెళదాం. ఆయనకి ఆరోగ్యం బాగలేదట పాపం, చూసొద్దాం అన్నారు. సరే, ఆ బజారు కూడా చూడొచ్చు అనుకుని తలాడించింది అరుంధతి. గంపెడు సంబరంతో వాళ్ళింటికి తీసుకువెళ్లారు సుబ్బమ్మగారు. ఆ ఊరంతా ఆవిడికి బాగా తెలుసు. ఇప్పుడు ఆవిడిష్టానికి తిరుగులేదు. ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళిపోగలదు. ఇదివరకైతే ఆ ఉద్యోగ ఊళ్ళల్లో తెలిసేది కాదు. రామభద్రశాస్త్రి గారు నలతగా ఉన్నమాట నిజమే కాని అదేమంత అనారోగ్యం కాదు. కేవలం వయోభారం చేత కలిగే నీరసమే. మంచంలో కూర్చుని పళ్ళరసం తాగుతున్నాడాయన. సుబ్బమ్మగారిని చూస్తూనే ఇంట్లో వాళ్ళందర్నీ కేకేసి హడావిడి చేశాడు. మనవరాల్ని తీసుకునొచ్చావటమ్మా అంటూ ఇంటిల్లపాది బిలబిల్లాడుతూ వచ్చారు ముందు సావిట్లోకి. అరుంధతిని గుళ్ళో చెక్కిన బొమ్మని నకసిక పర్యంతం తడిమి చూసినట్లు చూపులతో ఒళ్లంతా కప్పేస్తూనే యక్షప్రశ్నలు వేశారు సుబ్బమ్మగారిని. వాళ్ళడుగుతున్న ఒక్కో ప్రశ్నకి ఊరిస్తున్నట్టు మురిపిస్తున్నట్టు జవాబులు చెప్తూ మనవరాల్ని గర్వంగా చూసుకుంటున్నారావిడ. అక్కడ రామభద్రశాస్త్రి గారి అనారోగ్య ప్రసక్తే లేదు. అరుంధతి అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్టు మాటిమాటికి వీధి గుమ్మం వైపే చూస్తోంది. 6వ క్లాసు పాస్ అయిందన్నమాట. అబ్బో, అవునుగాని పెద్ద మనిషి అయ్యేదాకా ఆగారేమిటి అని అడిగింది ఆ ఇంటి ఇల్లాలు, రామభద్రశాస్త్రి గారి కోడలో అయిన సచివతమ్మ. ఆ ఏదో ఆ ఊళ్ళలో తిరుగుతూ ఉంటే ఎలా చూడగలడు సంబంధాలు అన్నారు సుబ్బమ్మగారు. చివాలన లేచి నుంచుని, బామా ఇంక పోదాం పద అంది అరుంధతి. అయ్యో, అప్పుడే ఏంటి తొందర అని వాళ్ళంతా అంటున్నా సుబ్బమ్మగారికి లేవక తప్పింది కాదు. ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నారు. ఏంటో దీనికి తగని సిగ్గు అనేసి పద అన్నారు. గిర్రున వెనక్కి తిరిగి చూసి, సిగ్గు కాదు బామ్మ, అస్తమానం ఈ గోలైనా నాకిష్టం లేదు అంటూ చరచరా మెట్లు దిగింది. ఇంటికొచ్చాక మనవరాలికి ఓ గంటసేపు నీతిపాఠం చెప్పి పెద్దాళ్ల దగ్గర మొసలుకునే విధానం బోధపరిచారు. ఏదో మాటల సందర్భంలో దొర్లిపోయే సామాన్య విషయాలకి కోపం తెచ్చుకోకూడదని ఆఖరికి సరేలే అనిపించారు మనవరాలి చేత. వెంకట్రావు గారు స్కూలు సంగతి తెలుసుకునొచ్చారు. ఆయన చెప్పిన వివరాలు వినగానే అరుంధతికి కళ్ళనీళ్లు గిరుం తిరిగాయి. అవునమ్మా, 7వ తరగతిలో అంతా మగపిల్లలే ఉన్నారు. ఎలా చేరతావు? నేను ప్రత్యేకం ఓ మూల బెంచి మీద కూర్చుంటాను నాన్న అంది ఆరిపోతున్న ఆశని పైకి ఎగదోసుకుంటూ. అవ్వా, నీకు మతిపోయిందే అమ్మడు. ఫలానా వారి అమ్మాయి మగపిల్లల దగ్గర కూర్చుని చదువుతుందంటే ఎంత అప్రతిష్ట! ఈ ఊళ్ళో మనం తలెత్తుకుని బ్రతకగలమా? బొగ్గులు నొక్కున్నారు సుబ్బమ్మగారు. వీలు కాదరు, మరి ఇక్కడ పరిస్థితి అలా ఉంది. ఇంకేం మార్గం లేదన్నట్టు దీర్ఘంగా నిట్టూర్చి మంచం మీదకి వాలారు వెంకట్రావు గారు. పోనీలేవే అరు, వీలైనన్నాళ్ళు చదివావు, వీలు కాకపోతే మానేయాలి. జగదాంబ కల్పించుకుంది. నువ్వు అలాగే అంటావు కానీ చిన్నవదిన 10th వరకు చదువుకోలేదు. బాగుంది, వాళ్ళ ఊళ్ళో ఆ సదుపాయం ఉంది కనుక చదివింది. అయినా పరీక్ష రాయకుండానే మానేసిందట. సరేలే, ఏం చదువులు, పెళ్ళయ్యి పిల్లతల్లయ్యాక ఇవన్నీ కావాలా? ఇప్పుడు చిన్నన్నయ్యతో ముద్దుగా కాపురం చేసుకుంటోంది అని నవ్వారు సుబ్బమ్మగారు. అబ్బా నువ్వుండు బామ్మా అని. నాన్న, మరైతే ఈ ఊళ్ళో ఆడపిల్లలెవరైనా చదువుకోవాలన్నా చదువుకోరా అని అడిగింది మెల్లగా. ఆ అడిగిన తీరు వెంకట్రావు గారికి చాలా దీనంగా, ఏడవలేని స్థితిలో ఉండి నీరసపడుతున్నట్టు అనిపించి చాలా బాధ కలిగింది. చటుక్కున లేచి కూర్చుని, అరు, నేనింకా వివరంగా వాకప్ చేసి ఎవరైనా ఏం చేస్తున్నారో తెలుసుకుంటాన్లే అన్నారు. ఆ మాట వింటూనే అరుంధతి కళ్ళల్లోకి గుప్పుమని వెలుగొచ్చింది. నిజంగానా? నమ్మలేనట్టుగా చూస్తున్న అరుంధతితో, అవునమ్మా, తప్పకుండా కనుక్కుంటాను అన్నారు. ఆ క్షణంలో హెడ్ మిస్ట్రెస్ చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి. ఎలాగైనా ఏదో క్లాసులో చేర్పించాలని గట్టిగా అనుకున్నారు. కానీ సుబ్బమ్మగారు సమ్మతించినట్టు ఏదో గొణుక్కుని ఊరుకున్నారు. ఉదయం 8 అన్నం తిని టిఫిన్ డబ్బాలో పెరుగన్నం పెట్టుకుని జట్కా బండిలో పక్కనున్న పట్నంలో చదువుకునేందుకు వెళ్ళి రావడం నిజంగా అరుంధతి తన అదృష్టాన్ని తలుచుకుని పొంగిపోయింది. ఇదంతా వెంకట్రావు గారు కల్పించిన సౌకర్యం కాదు. ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుడు రామరాజు గారికి జట్కా బండుంది. ఆయన కూతురైన కళావతిని పక్కనున్న 3 మైళ్ళ దూరపు పట్నం హైస్కూలుకి పంపి చదివిస్తున్నాడాయన. ఆ బండిలో ఇంకా పెద్ద కాపుగారి సుశీల, చిన్నరెడ్డి గారి భాగ్యలక్ష్మి, నాయుడు గారి అమ్మాయి సూర్యకుమారి కూడా రోజూ పట్నం వెళ్లి చదువుకునొస్తున్నారు. ఊళ్ళో హైస్కూలు లేదు కనుక తమ పిల్లల్ని చదివించాలనుకునే భాగ్యవంతులు స్వంత బండిలో పక్క ఊరికి పంపిస్తున్నారు. అగ్రవర్ణాల వాళ్లకున్న నిబంధనలు, నిష్టలు వాళ్ళకి లేవు కనుక పెద్ద పిల్లలైనా చదువుకోగలుగుతున్నారు. వెంకట్రావు గారు వాకప్ చేసినప్పుడు ఈ సంగతులన్నీ తెలిసాయి. పోనీ తమ అరుంధతిని కూడా ఆ బండిలో పంపితే బాగుంటుందన్న ఆలోచనొచ్చింది. వెళ్ళి రామరాజు గారితో మాట్లాడారు. ఆయన సంతోషంగా ఒప్పుకొని నిక్షేపంలా పంపించండి అన్నారు. వెంకట్రావు గారు ఇంటికొచ్చి ఈ వార్త చెప్పినప్పుడు అరుంధతి ఎగిరి గంతేసింది. అరుంధతికి గాల్లో తేలిపోతున్నట్టుండేది జట్కా బండిలో వెళుతుంటే.
నేను పాలెంలో ఉన్నా చదువుకుంటున్నాను, ఇంకా చదువుతాను, నాకింక తిరుగులేదు అనుకుంది. 3 నెలలకే అరుంధతి క్లాసులో గుర్తింపు తెచ్చుకుంది. ఆటల్లో పాల్గొనేది, పాటలు పాడేది, కుట్లు కూడా నేర్చుకునేది. 7వ క్లాసు పరీక్షలు రాసేసి ఆ రోజు ఇంటికొచ్చాక మనసంతా హాయిగా తేలిగ్గా ఉంది. పుస్తకాలన్నీ అలమరాలో పడేసి పందిరి మంచం మీద అడ్డంగా పడుకుంది. కాళ్లకున్న పట్టా గొలుసులు కదిలేలా కాళ్ళు పైకి కిందకి ఊపుతోంది. అవతల నుంచి బామ్మ గొంతు వినిపించింది. అది కాదురా వెంకట్రాముడు, ఆయనంతటా ఆయనే అడిగినప్పుడు మనం ఎంత సంతోషించాలి. మనం వెళ్ళి ప్రాధేయపడవలసిన మాట. అలాంటిది ఆ పెద్ద మనిషి స్వయంగా వచ్చి నా మనవడికి నీ మనవరాల్ని చేసుకుంటాం సుబ్బమ్మ అంటే అంతకంటే మనకి కావాల్సిందేమిట్రా? నేను మొదట్నుంచి అంటున్నాను, అమ్మడు అదృష్టవంతురాలని. అందుకే ఇప్పుడిలా కలిసొస్తోంది. ఉన్న పిల్లాడొక్కడు, కూతురికి పెళ్లి చేసి పంపించేశారు. ఇల్లు ఆస్తి అంతా వాడికే, పైగా చదువుతున్నాడు కూడాను. ఆఖరి పదాన్ని దీర్ఘం తీసి ప్రత్యేకతని చూపెట్టారు. అరుంధతి ఏదో కుట్టినట్టు దిగ్గున లేచి మంచం మీద కూర్చుంది. నిజమేననుకో, వెంకట్రావు గారు సంకోచంగా ఆగారు. ఇంకా అనుకో ఏమిట్రా, నువ్వు పింఛని పుచ్చుకుంటున్నావు, రాజుగాడి చదువు అయిపోయినట్టే. ఇంక అమ్మడు పెళ్లి చేసేస్తే నిశ్చింత. నేనా పెద్దదాన్ని అయిపోయాను. అవతల శాస్త్రిగారు వృద్ధుడైపోయాడు. పెద్దాళ్ళుండగా ఈ శుభకార్యం జరిగితే ఇంకేం పర్వాలేదు. అరుంధతి మెదడులో నరాలేవో అదురుతున్నట్టు అనిపించింది. అది కాదమ్మా. ఒరే రాముడు, నాకున్న ఒక్క కోరిక ఇదేరా. మీ తాత కట్టించిన ఇంట్లో అమ్మడు పెళ్లి చూడాలరా. ఇప్పటికే పిల్ల పెద్దదే, సంవత్సరం దాటింది. ఈసరికే చెయ్యాల్సిన మాట. మరి వాళ్ళు కట్నం అది? కొడుకు మాట పూర్తి కాకుండానే పైసా పుచ్చుకోమన్నాడ్రా. మీ పిల్లకి మీరు పెట్టుకోండి, మా వాడికి ఏం లోటు, మీరివ్వాలా అన్నాడు. ఇంత దివ్యమైన సంబంధం ఇంకోటొస్తుందా? ఉన్న ఊరు, కావలసిన వాళ్ళు, పెళ్లి ఖర్చు తప్ప మరో రకమైన లాంఛనాలేమీ కోరడం లేదు. ఏనాటి పుణ్యమో నువ్వు కాలు కదపనక్కర్లేకుండానే వాళ్లే నీ ఇంటికొచ్చారా. సాక్షాత్తు భగవంతుడొచ్చి వరం కోరమంటే భక్తుడెంత తన్మయావస్థలో ఉంటాడో అంతకన్నా ఎక్కువగానే ఉంది ఆవిడ మనఃప్రవృత్తి. గదిలో అరుంధతికి నరాలు ప్రకంపించి శరీరమంతా స్వాధీనం తప్పుతున్నట్టయి, చెవులు, కళ్ళు, పెదవులు అన్నీ తమ శక్తులు మరిచిపోతున్నట్టు, స్పృహ తప్పుతున్నట్టు అవుతోంది. లేవాలనుకుంది, కాళ్ళు వణికాయి. ఏదో అరవాలనుకుంది, గొంతు పట్టినట్టయింది. 4-5 నిమిషాల తర్వాత కూడగట్టుకున్న బలంతో లేచి బయటకొచ్చింది. ముహూర్తాలు పెట్టుకునేదాకా వచ్చారు వెంకట్రావు గారి సంభాషణలో. నాన్నా పిలవలేదు. గొంతు చించుకుంది. జడుసుకుని ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు. ఏంటి నానా? దుఃఖం, కోపం, ఉక్రోషం కలిసిపోయిన స్థితిలో రాబోతున్న ఆపదని ఎదుర్కొంటున్నట్టు నిల్చుంది అరుంధతి. ఏంటమ్మా నువ్వు అడిగేది? అయోమయంగా చూశారు. నాకిప్పుడు పెళ్ళా? హోస్ని, ఎంత అడలగొట్టావే! ఏమైందనుకున్నాను. జగదాంబ వీపులో అరిచే చరుచుకున్నారు. సుబ్బమ్మగారు తేలిగ్గా నిట్టూర్చి భయ నివారణ చేసుకున్నారు. ఎప్పటికైనా చెయ్యాలి కదమ్మా. అందుకని ఇలా ఇంత చిన్నప్పుడేనా? నీకు 14 ఏళ్ళొచ్చాయి. చిన్నేమిటి? చాలేమ్మా, సంవత్సరాలు నెలలు లెక్క పెట్టుకోవాలేమిటి? నాకిప్పుడే వద్దు. అరు, ఏంటే అన్నింటికీ ఎడ్డువంటే తెడ్డువంటావు? పెళ్లి దగ్గర కూడా అలాగేనా? కూతురి వాలకం కలవరపరుస్తోందావిణ్ణి. నేనన్నమేమిటి? మీరే అంటున్నారు. నన్ను చదువు మానేసి పెళ్లి చేసుకోమని కదా మీరనేది. ఎప్పుడూ పెళ్ళి పెళ్ళి అని గోలేనా? ముఖమంతా ఎర్రగా కందిపోతోంది అరుంధతికి. ఈ అవాంతరం నుంచి బయటపడాలన్న ఉక్రోషం బాగా కనబడుతోంది. చిన్నప్పటినుంచి పెళ్లి మొగుడు అంటూ ఒకటే పాట. ఒక్కసారైనా చదువుకోమన్నారా? ఇంకా నేను ఇవాళే పరీక్షలు రాశాను. హైస్కూలు చదువు పూర్తి చేయాలనుకుంటుంటే మళ్ళీ మొదలెట్టారు. అసలాయన ఎవరు అడగడానికి? నేను చేసుకోను. ఊపిరి తీసుకుంది. వెంకట్రావు గారు ఏమనాలో తెలియక అలా చూస్తుండిపోయారు. చేసుకోకపోతే ఏం చేస్తావే? అసలెప్పుడు చేసుకుందామని? కోపంగా అడిగింది జగదాంబ. ఏమో, ఎప్పుడో, ఇప్పుడే వద్దు. బాగానే ఉంది. నలుగురిలో మాకు నవ్వులాట చేస్తావా ఏంటి? నిక్షేపం లాంటి సంబంధం వెతుకుంటూ వచ్చింది. కాలదనుకుంటే మళ్ళీ రాదు. మరేం బాధలేదు. నేను పెళ్లి కోసం ఏడవడం లేదు. నేను చదువుకోవాలి. చదువు చదువు, దిక్కుమాలిన చదువు. ఎంత చదువుదామని? ఎవరిని ఉద్ధరించాలని? జగదాంబకి ఒళ్ళు మండిపోయింది. అంతకన్నా కూతుర్ని గురించి తమకి పరువు ప్రతిష్టలు పోతాయేమో, ఈ సంబంధం కాదంటే అందరూ ఆరాలు తీసి పిల్లని పెంకిదంటారేమో అనే రకరకాల తలంపులు ఆవిడ్ని కోపోద్రిక్తురాలు చేస్తున్నాయి. ఇదిగో నువ్వుండంబా, నేను చెప్తాను. చూడమ్మడు, పెళ్లి చేసుకోవాలమ్మా. నేను బతికుండగానే నీ పెళ్లి జరిగితే ఆనందిస్తాను. నువ్వు ఎప్పుడో చేసుకుంటానంటే నేను చూస్తానో చూడనో. అయినా మంచి సంబంధం వచ్చినప్పుడు తిరస్కరించకూడదు. ఊళ్ళోనే అత్తారిల్లుంటుంది. ఏ నిమిషంలోనైనా నిన్ను మేం చూడొచ్చు, మమ్మల్ని నువ్వు చూడొచ్చు. ఆ సంగతి అలా ఉంచి ఆ కుర్రాడింకా రాజమండ్రిలో చదువుతున్నాడు. రాజన్నకి చదువు అయిపోయింది కానీ ఆ పిల్లాడు మొన్ననే బిఏనో అదేంటో అందులో చేరాడట. అందుకని నువ్విప్పుడే అత్తవారింటికి వెళ్ళిపోనక్కర్లేదు. పెళ్ళైనా మనింట్లోనే ఉంటావు, అతగాడి చదువు పూర్తయ్యే వరకు.
మరైతే పెళ్ళికి మాత్రం తొందరేం? నిలదీసింది అరుంధతి. తొందరంటే తొందరే మరి. నాదో ముసలి ప్రాణం ఉందిక్కడ. వాళ్ళింట్లో ఓ రుద్రుడున్నాడు. 2, 3 ఏళ్ల దాకా అంటే ఏమో ఎవరు చెప్పగలరు? మీ పెళ్లి చూడాలని మాకెంత మనసుగా ఉంటుందో ఆలోచించు. చిన్నప్పటినుంచి పెంచి పెద్ద చేశానా? ఆఖరికి నేను లేకుండా పోయాక నువ్వు చేసుకుంటావా? గద్గద స్వరంతో అనేసరికి, అబ్బా! ఇప్పుడంత మాటెందుకమ్మా? అన్నారు వెంకట్రావు గారు బాధగా. తప్పేముందిలేరా ముసలాళ్ళయ్యాక అని. ఇదిగో అమ్మడు, నీకు నా మీద ప్రేమ, అభిమానం ఉంటే చెప్పు. వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం. లేదంటావా? నా మనవరాలికి నేనంటే ఖాతర్లేదు. మీ మనవళ్లాంటిది కాదు. కనుక మరో సంబంధం చూసుకోండని చెప్పేస్తాం. నువ్వు హాయిగా చదువుకో నిష్ఠూరంగా అన్నారు. మధ్య వాళ్ళ మనవడి గొప్పేంటి? ఆ పోలికెందుకు? నవ్వొచ్చింది. ఆ! అదేనే మరి. వాళ్ళ తాతయ్య కోరిక చెల్లిస్తానని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడట. పిల్లని చూడండి, నా చదువు పూర్తయ్యే వరకు ఆగక్కర్లేదు అని భరోసా ఇచ్చాడట. అందుకే ఆ తాతగారు అంత ధీమాగా వచ్చి అడిగాడు. మరి నేను ఏం మొఖం పెట్టుకుని మాట ఇవ్వగలను? నువ్విలా ఉంటివి. బాగుంది. ఆ కుర్రాడు ఎటూ చదువుకుంటాడు. మరి నేనేమో పెళ్ళైతే ఇంట్లోనే ఉండిపోవాలి. స్కూలుకి ఎలా వెళతాను? ఈ ప్రశ్న వేసిన ఓ నిమిషం తర్వాత ఏదో సాలోచనగా, పోనీ ఆ కుర్రాడి చదువు పూర్తయి పట్టా పుచ్చుకునేదాకా మన అమ్మని కూడా చదువుకునేలా వాళ్ళని ఒప్పిద్దాంరా రాముడు అంటూ కొడుకు వైపు చూశారు. వాళ్ళెలా ఒప్పుకుంటారమ్మా? అసాధ్యమన్నట్టు చూశారు. నేనొప్పిస్తాలే. గుర్రబండిలోనే వెళుతోంది కదా, పర్వాలేదు. మన పిల్ల వాళ్ళింటి కోళ్ళైతే చాలని ఊళ్ళురుతున్నారు గనుక ఈ షరతు పెట్టి ఒప్పిద్దాం. ఏదో అంతలా చదువు అని పోకలొడుతోంది గనుక. ఏమే అమ్మడు, సరేనా? అరుంధతికి ఏం చెప్పాలో తోచలేదు. పెళ్ళైనా చదువుకోవచ్చంటే ఇంక సమస్య ఏమిటి? తనకి అడ్డులేనప్పుడు ఇంక పెళ్ళొద్దని అరవడం ఎందుకు? హైస్కూలు చదువు పూర్తయితే అప్పుడు ఆ అబ్బాయిని ఎలాగో బతిమాలుకుని కాలేజీలో చదవచ్చునేమో. ఎలా కుదురుతుంది? కానీ పెళ్లి కానంత మాత్రాన నాన్న మాత్రం చదివిస్తారా? మా అమ్మడు బంగారు తల్లి. చూడంబా, అప్పుడే ఆ ముఖంలో పెళ్లి కల ఎలా వస్తోందో. ఇంక లేవరా రాముడు, ముహూర్తాల సంగతి చూడు. అరుంధతి చప్పున తన గదిలోకి వెళ్ళిపోయింది. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అరుంధతిని చిరంజీవి మాధవరావుకిచ్చి వివాహం జరపబోతున్నట్లు శుభలేఖలు వచ్చయ్యాయి. పెళ్లి పనులు మొదలయ్యాయి. చుట్టాలు పక్కాలు వచ్చారు. పెద్ద వదిన అన్నయ్య, చిన్న వదిన అన్నయ్య, మిగిలిన అన్నయ్యలు అంతా వచ్చారు. పద్మకిప్పుడు కూతురు. ఎందుకో పద్మని చూస్తే అరుంధతికి ఎలాగో ఏవేవో గుర్తుకొస్తాయి. వదినలు హాస్యాలాడారు. మళ్ళీ ఏడాది పాటికి కొడుకు తల్లివి కావే అన్నారెవరో. ఛీ అనుకుంది. "హుం, నేను పెళ్లి చేసుకున్నా చదువుకుంటాను, మీకేం తెలుసు" అనుకుంది. పెళ్ళయిపోయింది. అరుంధతి శ్రీమతి అయింది. నేను పెళ్లి చేసుకున్నానా? పెద్దవకుండా చిన్నప్పుడే. మామూలుగా పెద్దాళ్ళంతా చేసుకున్నట్టే చేసేసుకున్నాను. ఇదేంటి అనుకుని తనలో తానే ఆశ్చర్యపోబోయి అంతలోనే నేనందరిలా కాదు. ఇప్పుడైనా చదువుకుంటాను. అందుకిష్టపడితేనే చేసుకున్నాను అని సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది అరుంధతి.